ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభావందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనంలో చూసుకుంటే, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటైన వాడు ఒకడునూ లేడు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. నిజంగా దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశాలు, మనల్ని ఒక ఉద్దేశాల్లో మనల్ని నడపాలని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కానీ మనం ఆయన ఇష్టాలు, ఆయన ఒక ఆలోచనలు మనం ఎరగక మనకి అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని దేవుని మీద సనుగుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మన పట్ల గొప్ప తలంపులు, మన ఎడలు చేయాలని విస్తారమైనటువంటి తలంపులు, మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని, ఆయన ప్రణాళికను వాడుకోవాలని ఆయన ఎంతగానో మన మీద ఒక ప్రణాళిక పెట్టుకున్నాడు. కానీ మనం ఎప్పుడైతే ఆయన మాట విధేయత చూపిస్తామో, ఎప్పుడైతే ఆయన మాట వింటామో, దేవుడు మనల్ని అంచులంచులుగా ఆశీర్వదించాలి.